ఇవాళ ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఉదయం 9 గంటలకు యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ సదస్సులో గూగుల్, మైక్రోసాఫ్ట్ దిగ్గజ కంపెనీలతో పాటు మరో 30 అంతర్జాతీయ సంస్థలు హాజరు కానున్నాయి. ఏపీకి మరో భారీ పెట్టుబడి రాబోతున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. ఇవాళ ఉదయం 9 గంటలకు వివరాలు వెల్లడిస్తారంటూ ఎక్స్లో మంత్రి పోస్ట్ చేశారు. 2019లో ఓ కంపెనీ కొత్త ప్రాజెక్టులను నిలిపివేసిందని, ప్రస్తుతం అదే కంపెనీ తుఫాన్ మాదిరిగా మళ్లీ ఏపీకి రాబోతోందని అందులో తెలిపారు. తెలంగాణలో తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల బారిన పడ్డ రైతులకు బాస్ట్గా ఉంటామన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు నమోదు చేసిన 48 గంటల్లో చెల్లింపులు చేస్తామన్నారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో ప్రజాప్రతినిధులు విధిగా భాగస్వామ్యం కావాలన్నారు. రవాణా శాఖపై సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. రవాణా శాఖలో ఎన్ఫోర్స్మెంట్ నిరంతరం ఉండేలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ కఠినతరం చేయాలని అధికారులకు సూచించారు. ఎన్ఫోర్స్మెంట్ కోసం జిల్లా స్థాయిలో 33 బృందాలు, రాష్ట్ర స్థాయిలో 3 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఏర్పాటు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేలా వాహన నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాల పెనాల్టీతో పాటు ఓవర్లోడింగ్ వాహనాలు సీజ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్ సేఫ్టీ మంత్పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు మంత్రి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 20,000 మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ ఓడిపోతుందని తెలిసే కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారని విమర్శించారు. ఉప ఎన్నికల ఫలితాల తర్వాత కేటీఆర్, హరీష్ రావు రాజకీయాలు మానేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ఢిల్లీ కారు బాంబు పేలుడుతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్లోనూ భారీ ఎత్తున తనిఖీలు చేపట్టారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వాహనాలను సోదా చేస్తున్నారు. బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్, ఇంటెలిజెన్స్ బృందాలు బాలానగర్ పరిధిలో చెకింగ్స్ చేపట్టారు. ఐడిపిఎల్, డీమార్ట్, విమల్ థియేటర్, రాజు కాలనీ, సాయినగర్, నర్సాపూర్ చౌరస్తా వంటి రద్దీ ప్రాంతాల్లో సోదాలు జరిపి అనుమానాస్పద వస్తువులు, వాహనాలను పరిశీలించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే డయల్ 100కి సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. నేడు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు బంద్ ప్రకటించాయి. ఓ విద్యార్థి సంఘం నాయకులు చందాల కోసం వెళ్లి స్కూల్ యాజమాన్యంపై దాడికి పాల్పడ్డారు. దీంతో దాడికి నిరసనగా ప్రైవేట్ స్కూల్, టీపీజేఎంఏ, డిగ్రీ అండ్ పీజీ అసోసియేషన్స్ జిల్లా వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చింది. అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థి సంఘాల చందాలు దందా నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మీర్పేట్ హెచ్బీ కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది. హెచ్బీ కాలనీలోని ప్లేవుడ్ షాప్లో మంటలు చెలరేగాయి. ప్లేవుడ్ దుకాణం కావడంతో తక్కువ సమయంలోనే మంటలు భారీగా షాప్ మొత్తం వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ ప్లేవుడ్ షాప్ పూర్తిగా దగ్ధం కావడంతో యజమానికి లక్షల్లో నష్టం వాటిల్లింది. నిర్మల్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో భరోసా సెంటర్లో కౌన్సిలింగ్ ద్వారా తిరిగి కలుసుకున్న జంటలతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు పోలీసులు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాలో చిన్న చిన్న మనస్పర్ధలతో, కుటుంబ కలహాలతో దూరంగా ఉంటున్న కుటుంబ సభ్యులకు, భార్యాభర్తలకు భరోసా కేంద్రం ద్వారా కౌన్సిలింగ్ ఇప్పించే కార్యక్రమాన్ని ప్రారంభించారు పోలీసులు. అలా కృషి ఫలితమే ఇప్పటివరకు 110 జంటల కుటుంబ జీవితాలను నిలబెట్టామని జిల్లా ఎస్పీ తెలిపారు. మహిళల భద్రతకు భరోసానిస్తూ, బాధిత మహిళలకు కొండంత ధైర్యాన్నిస్తూ, మహిళల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపడమే లక్ష్యంగా జిల్లా షీ టీం సేవలు అందిస్తుందన్నారు.
మెదక్ జిల్లా నార్సింగిలో ప్రైవేట్ స్కూల్ బస్సులో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో బస్సులో విద్యార్థులు లేకపోవడంతో ముప్పు తప్పింది. స్టూడెంట్స్ను ఇళ్ల దగ్గర దింపిన డ్రైవర్ బస్సును పార్క్ చేశాడు. ఆ తర్వాత మంటలు చెలరేగడంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అనంతరం రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. సంగారెడ్డి జిల్లాలో గత 4 దశాబ్దాలుగా సేంద్రియ పద్ధతిలో చిరుధాన్యాల సాగు చేస్తున్న మహిళా రైతుల కృషిని గుర్తించింది కేంద్రం. వారికి అవార్డును ప్రకటించింది. డీడీఎస్ మహిళా సభ్యులు సేంద్రియ పద్ధతిలో చిరుధాన్యాల సాగులో పాటు మ్యాచ్నోర్ కేంద్రంగా చిరుధాన్యాల సీడ్ బ్యాంక్ నిర్వహిస్తున్నారు. ఈ బ్యాంకులో 60కి పైగా సీడ్స్ నిల్వ ఉన్నాయి. ఇందులో సుమారు 2,000 మంది సభ్యులుగా కొనసాగుతున్నారు. మహిళా రైతు కృషిని గుర్తించిన కేంద్రం వారికి అవార్డు ప్రదానం చేసింది. తమ కృషికి అవార్డు దక్కడం పట్ల డీడీఎస్ మహిళా సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నిరసన ర్యాలీల విజయవంతమయ్యాయని హర్షం వ్యక్తం చేశారు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఎక్స్లో పోస్ట్ చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోందన్న జగన్ 175 నియోజకవర్గాల్లోనూ భారీగా నిరసన ర్యాలీలు జరిగాయని చెప్పారు. ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతకు ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు. ప్రజారోగ్యం, వైద్య విద్య విషయంలో ఇతర పార్టీల ప్రతినిధులు కలిసి రావడం సంతోషకరమన్న జగన్ ప్రజల సంక్షేమమే ముఖ్యమని అనుకోవడం మంచి పరిణామమని చెప్పారు. ఈ బలమైన ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలని చంద్రబాబును డిమాండ్ చేశారు జగన్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. నకిలీ మద్యం తయారీ కేసు సీబీఐకి ఇవ్వాలని వైసీపీ నేత జోగి రమేష్ వేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 26లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది న్యాయస్థానం. డీజీపీ, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, విజయవాడ సిపి, సీబీఐ, సిఐడి కేసులో A1 అద్దేపల్లి జనార్దన్కు కౌంటర్ దాఖలుకు ఆదేశాలిచ్చింది ఏపీ హైకోర్టు. ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకునే వరకు వైసీపీ పోరాటం కొనసాగుతుందన్నారు ఎమ్మెల్సీ బొత్స. ఎలా దోచుకోవాలనే ఆలోచన తప్ప కూటమి ప్రభుత్వానికి మరొకటి ఉండదన్నారు. ప్రకాశం జిల్లా రాచర్లలోని ఓ అరటి పొలంలో 15 అడుగుల కొండ చిలువ కలకలం సృష్టించింది. కొండ చిలువను చూసిన రైతు ఒకసారిగా భయాందోళనకు గురై వెంటనే స్థానిక ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించాడు. దీంతో రెస్క్యూ టీం అక్కడికి చేరుకుని భారీ కొండ చిలువని పట్టుకుని సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వదిలిపెట్టారు. కొండ చిలువ బెడద తప్పడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. నంద్యాల జిల్లా ప్యాపిలి జాతీయ రహదారిపై అగ్ని ప్రమాదం జరిగింది. బ్రహ్మయ్య, ప్రశాంతి అనే దంపతులు మరో 2 బ్యాంకు పని నిమిత్తం ప్యాపిలికి వెళ్లి తిరిగి వస్తున్నారు. అంతలో ఏరుగుమర్రి వద్ద ప్రమాదవశాత్తు కారులో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన వారు కారు దిగి ప్రాణాలు రక్షించుకున్నారు. అయితే ఈ ప్రమాదంలో కారు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ప్రమాద ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విజయనగరం జిల్లా రాజాం అంబేద్కర్ సెంటర్లో ఉన్న ఏటీఎంలో దొంగతనం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఏటీఎంలో క్యాష్ డిపాజిట్ చేస్తున్న వ్యక్తి సాయం చేస్తానంటూ నమ్మబలికి అతని నుంచి 98,000 నగదుని నిందితుడు కాజేశాడు. నిందితుడు పాత నేరస్తుడిగా గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుని వద్ద నుంచి 91,000 నగదుని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు పోలీసులు. బాపట్ల జిల్లా ఇంకోలు సమీపంలో ప్రభుత్వ సిబ్బంది నిర్లక్ష్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంకోలు నుంచి కడవ కుదురు వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన గడువు తీరిపోయిన చిక్కీ ప్యాకెట్లు, రాగిపిండి బస్తాలు పెద్ద సంఖ్యలో గుర్తించారు స్థానికులు. ఇవి ప్రభుత్వం పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేసిన మెటీరియల్గా వారు చెబుతున్నారు. అయితే గడువు తీరిన తర్వాత వీటిని గుర్తు తెలియని వ్యక్తులు రహదారి పక్కన పడేసినట్లు తెలుస్తోంది.
శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపురం సమీపంలోని జాతీయ రహదారి పక్కనున్న టీ టైమ్ షాప్లో చోరీ జరిగింది. అర్ధరాత్రి షాప్ తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడిన దుండగులు క్యాష్ కౌంటర్లోని 20,000 నగదు, మరో 3,000 విలువ చేసే సిగరెట్లు దొంగిలించారు. బాధితుడు హరీష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఢిల్లీ పేలుళ్లు ఉగ్రవాద దాడేనని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఉన్నత స్థాయి సమావేశం దర్యాప్తు తీరు, భద్రతా చర్యలు, ఆయా సంస్థల సమన్వయంపై చర్చించింది. ఢిల్లీ పేలుళ్ల ఘటన హేయమైన చర్యగా కేబినెట్ ప్రకటించింది. ఢిల్లీ పేలుళ్లపై సంతాపం ప్రకటించింది. 2 నిమిషాలు మౌనం పాటించింది. టెర్రరిజంపై పోరు కొనసాగించాలని నిర్ణయించింది. ఉగ్రవాదులను చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేసింది. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చింది. కేంద్ర కేబినెట్ భేటీ తీర్మానాలను మీడియాకు వెల్లడించారు మంత్రి అశ్విని వైష్ణవ్. ఢిల్లీ పేలుడు ఘటనలో రోజుకో ట్విస్ట్ బయటకొస్తోంది. బాబ్రీ మసీద్ కూల్చివేత రోజైన డిసెంబర్ 6న దేశవ్యాప్త పేలుళ్లకు డాక్టర్ ఉమర్ కుట్ర పన్నినట్లు తెలిసింది. ఫరీదాబాద్లో ఉగ్రవాదులు పట్టుబడడంతో ఇక ఎలాగూ దొరికిపోతామని ఎర్రకోట దగ్గర ఆకస్మిక దాడికి పాల్పడ్డారని విచారణలో తేలింది. తబ్లిగీ జమాత్ మసీదులో ప్రార్థనల తర్వాత దాడి జరిగింది. డాక్టర్ ఉమర్ మసీదులోకి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డైంది. టెర్రరిస్టుగా మారిన డాక్టర్లు పట్టుబడడంతో దొరికిపోతామన్న భయంతో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది. వచ్చే ఏడాది జరిగే తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి ప్రత్యేక చిహ్నం కేటాయించాలని కేంద్ర ఎన్నికల కమిషన్కు తమిళగా వెట్రి కళగం పార్టీ విజ్ఞప్తి చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న తమకు ఓడా, విజిల్, ఆటో, క్రికెట్ బ్యాట్ తదితర 10 గుర్తుల్లో ఒకదాన్ని కేటాయించాల్సిందిగా ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించింది. టీవీకే సంయుక్త ప్రధాన కార్యదర్శి నిర్మల్ కుమార్, సీనియర్ నాయకుడు అర్జున మూర్తితో పాటు మరికొంతమంది కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఇతర కమిషనర్లను కలిసి ఈ దరఖాస్తు అందించారు. భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో చైనా బ్రాండ్ వివో తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. జూలై, సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తం స్మార్ట్ ఫోన్ షిప్మెంట్లలో దాదాపు 18% వాటాతో వివో ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది. రెండో స్థానంలో ఒప్పో 14%, శాంసంగ్ 12%, యాపిల్ 10% చొప్పున మార్కెట్ వాటా కలిగి ఉన్నాయి. OnePlus షిప్మెంట్లు ఇదే కాలంలో 30% తగ్గాయి. మోటరోలా 52% వృద్ధిని నమోదు చేసింది. మార్కెట్ పరిశోధన సంస్థ ఐడీసీ డేటా ప్రకారం సెప్టెంబర్ త్రైమాసికంలో భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్ 4.8% వృద్ధితో 4.8 కోట్ల యూనిట్లకు చేరుకుంది. ది గర్ల్ ఫ్రెండ్ సినిమా సక్సెస్ మీట్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ చేసిన పని ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. రష్మిక మందన లీడ్ రోల్ నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా హిట్ టాక్తో దూసుకుపోతోంది. తాజాగా ఈ సక్సెస్ ఈవెంట్కు స్పెషల్ గెస్ట్గా విజయ్ దేవరకొండ వచ్చారు. ఈ సందర్భంగా ఎదురుపడిన రష్మిక చేతిపైన కిస్ ఇచ్చి తన ప్రేమను చాటుకున్నారు విజయ్.